భారతదేశం మీదకి దండయాత్రలు చేసిన వాళ్ళని గొప్పవాళ్ళుగా చిత్రీకరించి ఎదిరించి విజయం సాధించి పోరాడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని అసమర్థులుగా చూపించినటువంటి చరిత్ర పుస్తకాలు రాసినటువంటి మేధావుల యొక్క ఆలోచన ఘర్షణ వాతావరణం ఉండకూడదన్నటువంటిది. వాళ్ళ విచిత్రమైనటువంటి ఆ మానసిక చిత్తచాంతల్యం ఇవాళకి ఉంటుంది. చదువుకున్న మూర్ఖుల యొక్క ప్రపంచపు విజయం అన్నటువంటిది ప్రత్యేకం అన్నమాట. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి డిగ్రీ దేవతా వస్త్రమా, దాన్ని ఎందుకు ఇవ్వకూడదు? కోర్టు నిన్న ఢిల్లీ హైకోర్టు నరేంద్ర మోడీకి సంబంధించి డిగ్రీ మీదన వేసినటువంటి పిటిషన్లో అప్పట్లో సమాచార హక్కు చట్టం కిందన దాన్ని ఓకే చేస్తే దాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. ఎట్లాగ చేస్తారు? ఒక పిఐఎల్ అంటే పెర్ఫార్మెన్స్ ఏది లింక్డ్ ఇన్సెంటివ్ అంటే పిఐఎల్ అసలు పిల్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అసలు మోడీ డిగ్రీకి ప్రజా ప్రయోజనానికి ఏంటి సంబంధం అన్నటువంటి పాయింట్ రైట్ చేస్తూ అది ఆయన వ్యక్తిగతం అని కొట్టేసింది. దాంతో ఇంకేముంది, అదిగో మోడీ ఇంతకుముందు మళ్ళీ పాత వీడియోలు బయటికి తీసుకొస్తున్నారు. ఏంటి, మోడీ హై స్కూల్ వరకే చదివాడని చెప్పిన ఒక ఇంటర్వ్యూ, శుక్లా అనేటటువంటి కాంగ్రెస్ నాయకుడు చేసినటువంటి ఇంటర్వ్యూ. ఆ శుక్లా వివరంగా చెప్పాడు. అందులో ఆయన చెప్పింది ఏంటయ్యా అంటే, నరేంద్ర మోడీ గారు, నేను హై స్కూల్ వరకే చదివాను, ఆ తర్వాతన ఈ సంఘ్ పరివార్లో పనిచేస్తున్నప్పుడు మిగతా స్వయం సేవకులు మిగతా చదవమని చెప్పి ఎంకరేజ్ చేయడంతో నేను డిగ్రీ చేశాను, ఆ తర్వాత పీజీ చేశాను, అవి రెండు ప్రైవేట్గా చేశానని చెప్పారు. ఆ ప్రైవేట్గా చేసిన సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఆ మధ్యన ఓపెన్గానే కోర్టుకి సమర్పించడం కూడా జరిగిపోయింది. కాబట్టి అది పచ్చిగా ఏదో ఒకటి వ్యతిరేకత సృష్టించాలి. నరేంద్ర మోడీని అసమర్థుడి కిందన, విద్య రాని వాడి కిందన, వీళ్ళందరూ మేధావుల కిందన. మరి వీళ్ళందరూ ప్రధానమంత్రులు అయిపోవచ్చు కదా, వీళ్ళందరూ రాష్ట్రపతులు అయిపోవచ్చు కదా. ఎవడైతే ఎదగలేనోడు ఉంటాడో, ఎదిగినోడిని చూస్తే ఏడుపు, ఆ ఏడ్చేటటువంటి ఏడుపులో నుంచి భాగంగా ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తెచ్చారనమాట.